బీజేపీ భారతీయ జనతా పార్టీ, టీడీపీ తెలుగుదేశం పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, టీజేఎస్ తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, జేడీయూ జనతాదళ్ యునైటెడ్, బీజేడీ బిజు జనతాదళ్ ఇట్లా పార్టీల పేర్లను అల్కగా పిలుస్తారు. మరి టిఆర్ఎస్ అంటే గా పార్టీ ఇంకెక్కడిది, ఎన్నడో తెలంగాణ పేరు కత్తిరించే పెద్ద సారు అని అంటుండ్రులే, కానీ బిడ్డ ఎత్తుకుందుల్లా. మన పార్టీ పేరు టిఆర్ఎస్. కవితమ్మ పార్టీ పేరు టిఆర్ఎస్ఏ కాకుంటే అప్పట్లో బాపు పెట్టి తీసేసిన తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన అల్కగా టిఆర్ఎస్. ఆ టిఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఇప్పుడు తెలంగాణ కోసం ఆ పేరు కలిసేటట్టు పెట్టింది అన్నట్టు. మేడ్చల్ జిల్లా మునిరాబాద్ కు తెలంగాణ అంతటికెళ్లి కార్యకర్తలను పిలుచుకొని పార్టీ చాలు చేసింది. జయశంకర్ సారు, కాలోజీ, చాకలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్ ఇట్లా అందరి పేర్లు పెట్టింది వేదికలకు. అమరులను దలుచుకొని పాత తెలంగాణ తల్లిని గొలుచుకొని ఎందుకోసం టిఆర్ఎస్ పెట్టింది చెప్పింది వివరంగా. కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో పెద్ద సార్ ఉండాలి, చిన్న సార్ సీఎం కావాలి. బీజేపీ పార్టీ సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి పబ్లిక్ తిప్పల మీద కొట్లాడటానికి కొత్త పార్టీ పెట్టిందట మేడము. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అయితాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అయితాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అంతేకాదు అధికారంలోకి రాగానే పాంచజన్య పేరుతోటి 5 ఖతర్నాక్ పనులు చేస్తామని చెప్పుకొచ్చింది కవితమ్మ. అక్క కదా అమ్మ అమ్మ అంటారేందని చూస్తున్నారా, అట్లా పిలుచుకుంటుంది మళ్ళా. మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా అది మీ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుందని, మీ తల్లి ప్రభుత్వంలో జరగబోతుందని, ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా గాని మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత. చక్కటి ఫ్రీ చదువులు, చక్కటి ఫ్రీ వైద్యము, ఈ 2 పుకటిస్తే చాలు పబ్లిక్ మస్తు ఫైదా అవుతుంది అనుకొచ్చింది. 3వది రైతులను రాజు చేసే కార్యము. కలెక్టర్ ఆఫీస్ గాని ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందే. ఇక 4వది బిజినెస్ లకు సరిపోని పైకము, చదువుకున్న కొలువుల జాతర. రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 4 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి సింగిల్ నోటిఫికేషన్ తోని ఆనాటి ఉద్యమకారులకి 1 లక్ష ఉద్యోగాలు, సూపర్ న్యూమరరీ జాబ్స్ క్రియేట్ చేయబోతా ఉన్నామని కూడా ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. పాంచజన్యంలో ఆఖరి హామీ ఏందంటే సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. బీసీలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఎమ్మెల్యేలలో ఎంపీలలో వచ్చేంత వరకు కూడా కొట్లాడతామని కూడా గివ్ అన్నట్టు. ఇక రేపటి కాంచెల్లి టిఆర్ఎస్ రువాడేందో చూపిస్తాము, పబ్లిక్ తరఫున లడాయి చేస్తాము, అసెంబ్లీ ఎలక్షన్ లో పక్కా గెలుస్తామని మళ్ళా ఆవాజ్ ఇచ్చింది కవితమ్మ. థ్యాంక్ యూ. ఏడాది కిందట బీఆర్ఎస్ పార్టీలో జగడం పుట్టి ఎమ్మెల్సీ పదవి ఇడిచిపెట్టి కారు దిగి పబ్లిక్ లా తిరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టింది అన్నట్టు. ఇన్ని పార్టీల నడుమ కొత్త పార్టీ పెట్టి ఎట్లా నడిపిస్తుందో చూడాలి మరి.